యాన్యువల్ డిప్రిసియేషన్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? యాన్యువల్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకు ఒక ఫార్ములా ఉంది. ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ది అసెట్ మైనస్ స్క్రాప్ వాల్యూ బై ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ టైమ్ ఆఫ్ ద అసెట్ ఇన్ ఇయర్స్. సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ది అసెట్ ఒక 75,000 రూపీస్ ఉందనుకోండి. 75,000 రూపీస్ ఒక అసెట్ యొక్క వాల్యూ. స్క్రాప్ వాల్యూ అంటే ఒక 5 ఇయర్స్ తర్వాతనో 10 ఇయర్స్ తర్వాతనో ఆ అసెట్ ని వాడేసిన తర్వాత అమ్మేస్తే మనకు వచ్చే విలువ. అంటే మనం గుజరికి వేసాం, తుక్కు విలువ వేసాం, పాత సామాన్ల వాడికి వేస్తాం అంటారు కదా, అలాంటిది. అలా వేసినప్పుడు మనకు వచ్చే వాల్యూ ఒక 5,000 అనుకోండి. ఒక 5,000 అనుకున్నాం సపోజ్. ఓకే, ఇప్పుడు ఆ మిషన్ యొక్క వాల్యూ 10 ఇయర్స్ అనుకున్నాం. 10 ఇయర్స్. సో ఆ మిషన్ యొక్క వాల్యూ 10 ఇయర్స్. ఇప్పుడు ఎంత వస్తుంది? 75 - 5 అంటే 70,000 బై 10 దట్ ఈక్వల్ టు 7,000 రూపీస్ అనేటువంటిది యాన్యువల్ డిప్రిసియేషన్. యాన్యువల్ డిప్రిసియేషన్ ఈస్ 7,000. ఒక ఎగ్జాంపుల్.